వెళ్దామా? పదా నీదే లేదు. నీరసంగా వెళ్దామా బాబు? నీరసంగా ఉన్నా అసలు మర్యాదగా ఉండదని చెప్పింది అని విన్నావుగా ఇందాకే. వీళ్ళ వరకు మరి తోలగలమా తోలలేను అసలు బండి. తోలుతావులే పద. రెడీ అయిపోయాను అది. ఓకే ఎలా ఉన్నా చెప్పు. అందంగా ఉంది. సరేనా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. చాలా సార్లు మీరు అంటున్నారు ఈ వీడియో ఆన్ అయిన అరగంటకు హాయ్ చెప్తావు ఏంటక్క అని. మరి నాకు ఇప్పుడే ఛాన్స్ ఆయన ఇస్తారు కాబట్టి నేను ఇప్పుడే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం హనీ ఉంది తెలుసు కదా, మన పాప మన వీడియోస్లో ఉండిద్ది అనమాట. తెల్లగా పిల్ల క్యూట్గా ఉండిద్ది కదా, హనీ వాళ్ళదనమాట. వాళ్ళ మామయ్య వాళ్ళ అమ్మాయిది ఓనీల్ ఫంక్షన్ అనమాట. అందుకని చెప్పి ఉయ్యూరులో ఫంక్షన్ అండి. అందుకని చెప్పి సండే ఈరోజు వాళ్ళు అమెరికాలో ఉంటారు. అమెరికా ఫంక్షన్ కోసం వచ్చారండి. అమెరికాలో ఉంటారు వాళ్ళు. ఆ పాపకి ఫంక్షన్ అది చేయాలని ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అనమాట. వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వచ్చారు వాళ్ళు. ఇక్కడ ఉయ్యూరులో ఫంక్షన్ హాల్ తీసుకుని అక్కడ ఫంక్షన్ అయితే చేస్తున్నారు. ఇంకా అందుకని చెప్పి ఇక హనీ ఇందాకే ఫోన్ చేసింది. రాకపోతే అంటే మొన్నే చెప్పారులేండి, వచ్చారా లేదా ఇంకా బయలుదేరలేదు ఏంటని ఫోన్ చేసి, రాకపోతే మర్యాదగా ఉండదని చాలా మర్యాదగా చెప్పింది. మరి అలా చెప్పినందుకే వెళ్ళాలి కదా. అందుకనే నేనైతే రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. మరి ఈయనైతే నీరసంగా ఉంది అంటున్నాడు. నీరసంగా ఉన్నా ఎలా ఉన్నా సరే హనీ అయితే ఒప్పుకోదు, కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం పదండి. ఇంకా పిల్లలు అయితే వాళ్ళు వంట చేసుకుంటున్నారండి. పొద్దున నేను చేస్తానంటే వద్దు, పెరిగేసుకొని తినేస్తామని చెప్పారు. ఇప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి చికెన్ 2 జాయింట్లు తెచ్చుకున్నారు. వాళ్ళే వండేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ వంట చూపించడానికి కూడా మనకి ఇప్పుడు టైం లేదు. మేమైతే ఇంక ఇప్పుడు బయలుదేరిపోయాము. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. దగ్గర 12:30 అయిపోయింది టైము. ఉయ్యూరు వెళ్ళాలి కాబట్టి ఈజీగా గంట పట్టిద్ది. 1:30 అలా అయిపోయిద్దండి. అక్కడ ఫంక్షన్ అంతా కూడా మీకైతే చూపిస్తాను కంపల్సరీ. మన వాళ్ళు అయితే అట్నుంచి అట్టే వచ్చేస్తున్నారు, గుడివాడ నుంచి. గుడివాడ వాళ్ళు, డాని వాళ్ళ మమ్మీ కూడా వెళ్ళిందండి గుడివాడ. వాళ్ళంతా అట్నుంచి వస్తున్నారు. డాని వాళ్ళ డాడీ, నేను మా ఆయన మాత్రం ఇట్నుంచి వెళ్తున్నాము. ఫోన్ కూడా వచ్చేసిందండి. ఓకే ఫ్రెండ్స్, దానిలో చూపిస్తాను. డాని వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే కంకిపాడు ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నామండి. ఇంకా ఉయ్యూరు వెళ్ళాలి. 15 ఇంకా 14 కిలోమీటర్లు అయితే ఉంది. మనం వెళ్దాము. ఇప్పుడైతే ఏం వినిపించట్లేదు చెప్పడానికి కూడా. అయితే అక్కినేని కన్వెన్షన్ హాల్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి మనం. కలర్ఫుల్గా రెడీ అయ్యింది చూడండి. చర్చిలో ఫంక్షన్కి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ లాస్ట్లో వచ్చాం అనమాట. మేము వచ్చేసరికి అంతా అంతా అయిపోయింది. చర్చిలో ఎలా ఉండిద్దో ఇక్కడ ఎలా ఉండిద్దో చూడండి. ఇట్లా పిల్ల హనీ పాప రెడీ అయితే అలా ఉండిద్ది. మేకప్ వేస్తే రెడీ అవ్వకపోతే చర్చిలో ఉంటుంది, అలా ఉంటుంది. మేమా ప్రార్థనాభంగానే ఆటోలో వస్తారండి. మేము బడి మీద వాళ్ళు మీరు కలిసి వస్తారు. ఇక గంట పట్టిందా? గంట పట్టిద్ది. ఎందుకు పట్టదు? పట్టిద్ది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 35 ఉంటుందేమో. ఉంటుందా? డేవిడ్ గారిని కూడా తీసుకురాపోయారా? పనికి వెళ్తున్నాడా? పనికి వెళ్తున్నాడా అంటున్నా. ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్తా ఉంటాయి జనాలు అన్నారు కదా. సరిపోయింది. ఆటో బండి మీద వచ్చారు వాళ్ళందరూ. ఏం చేయాలో కూడా తెలియదు. పంపించావా? కట్ చేయాలి మళ్ళీ. ఓకే వెళ్దామా? స్టేజీ పైకి వెళ్ళి కనబడేసి వచ్చేద్దాం.
మళ్ళీ వీళ్ళు మేకప్ అది పోయేలోపు వీడియో తీస్తారు. మళ్ళీ గజేబా అయితే మేకప్ పోయి రండి మీరు కూడా. రెండు అందరం ఒకసారి వెళ్ళొచ్చు. అందరం ఒకసారి ఎందుకు లేదు, సపరేట్ సపరేట్ వెళ్ళచ్చు. అవునా అక్కడ ఖాళీ అవునా, ఎందుకు అక్కడ ఫొటోస్ తీస్తున్నారు కదా, మన ఖాళీ లేదు ఇటు నుంచి వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ వేరే ఉన్నారు కదా వాళ్ళు కూడా. నేను తీసుకుని వెళ్దాం. మా వాళ్ళు అందరూ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు. కొంచెం స్టేజ్ మీద ఖాళీ అయితే ఒకసారి వెళ్ళి అక్షంతలు వేసి ఫోటో అవి దిగేసి వచ్చేద్దామని అయితే చూస్తున్నాం. ఇంకా పైకి వెళ్ళి అక్షంతలు వేసి వచ్చాక అప్పుడు కిందకి వెళ్ళి భోజనం వచ్చేసాడు. నువ్వెందుకు అలా ఉన్నావు?
ఇంకా మన వాళ్ళు అక్షంతలు అవన్నీ వేసి ఫొటోస్ దిగి ఇక వచ్చేస్తున్నారు కిందకి. ఇంకా అయిపోయింది కాబట్టి ఇక ప్రేయర్ కూడా చేసాము. ఇప్పుడైతే ఇంకా భోజనానికి అయితే వెళ్ళాలండి కిందకి. టైం కూడా 2:30 అయిపోతుంది. భోజనాలు అయితే కింద జరుగుతుంది. వెళ్దామా? ఇంకా కిందకి అయితే వెళ్ళి భోజనం అయితే చేసేద్దాం. టైం కూడా చాలా లేట్ అయిపోయింది. చూద్దాం. భోజనానికి అయితే ఇంకా కూర్చుండిపోయాము. పేపర్ అయితే ఇప్పుడే వేసారు. ఇంకా కట్టేస్తే తినేసి చూద్దాం. మా వాళ్ళందరూ ఈ లైన్లో అయితే కూర్చున్నారండి. చెప్తాం కదా. బాగుందా? రొయ్యల కర్రీ, మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, గారు చికెన్ కర్రీ విత్ గారు సూపర్ ఉన్నాయి. భోజనం అయితే అయిపోయింది, తినేసామండి. ఇంకా బయలుదేరదాం అని చూస్తున్నాం. ఇంకా మందే లాస్ట్ బంద్ అనమాట. లేట్ అయిపోయింది బాగా మనకు వచ్చేసరికి. భోజనాలు అయితే బాగానే ఉన్నాయి, తిన్నాము. ఇంకా భోజనం చేసి ఇక 3 అయిపోతుంది, వెళ్దామని అయితే చూస్తున్నాం అనమాట. వెళ్దాం. ఇంకా బయలుదేరదామా? పైకి వెళ్ళి చెప్పేసి వద్దామా? పైకి వెళ్ళి చెప్పేసి వెళ్దామా? పైకి వెళ్ళి చెప్పేసి వెళ్దామా? చీరలు కట్టారు. ఓకే అయితే బాయ్. రండి, మీరు రారా? ఆటో అని కంగారు పడుతున్నారండి. రండి, ఇంకా బయలుదేరు. ఏంటిది 20 ఇది 15, 35 వచ్చింది. 1000 కానివ్వండి. ఇంకా కదా కిందకెళ్ళి కెమెరా పట్టుకొని రెడీగా ఉంటే మెట్లు దిగి వచ్చేస్తాం మేము. వెళ్దాం లేకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరిపోయాము. మేము ఈ రోడ్డు క్రాస్ చేయడానికి ఇటు వచ్చాము. వాళ్ళు వెనకమాలు ఉన్నారన్నమాట. వాళ్ళైతే వస్తున్నారు. బయలుదేరి ఇప్పుడైతే డాను వాళ్ళ ఇంటికి వెళ్దాం, విజయవాడ. ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చేసామండి. మోగండి వస్తుంది అసలు, పిచ్చి పిచ్చిగా ఉందని ఇక్కడ ఆపి లెమన్ సోడా అయితే కల్పించుకొని తాగుతున్నాం. సోడా బాగుంది, కాకపోతే కొద్దిగా కూలింగ్ తక్కువ ఉంది. నేను తాగేసా, వీళ్ళు ఇంకా తాగుతున్నారు. సోడా తాగేసిన తర్వాత డాను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. ఇప్పుడు మేము డాను గడి మొహం చూడాలి వెళ్ళంగానే. చిన్నడమ్మల వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. బిస్కెట్లో అయితే స్నాక్స్ టైం కదా, ముందు స్నాక్స్ తినండి అని ఇచ్చారు. వీడైతే రెడీ అయిపోయాడు. అంటే చర్చికి వెళ్ళాలన్నమాట. 5 గంటలకి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడున్నావు?
డాడీ వచ్చాడా? దానికి ఇలా పట్టుకునేది కూడా పట్టుకోదు. రిటర్న్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నావా? ఏమొచ్చిందో అంటే సార్ నీకు ఏమి ఇచ్చాడా అని నాకు ఎగ్జైటింగ్గా ఉంది. పెద్దదే ఇది. ఇడ్లీ పెట్టుకునేదా? ఇడ్లీ వేసుకుంటారా? అన్నం వండేసి దీంట్లో తీసుకుంటే వేడిగా ఉంటుంది. మంచి కలర్ వచ్చింది దీనికి. అరటిపళ్ళు స్వీట్. నువ్వు క్యారేజ్ కట్టుకెళ్ళిపో. చిన్న గ్యారేజ్ వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడైతే రిలాక్స్ అయిపోయాము. ఇప్పుడైతే డాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. చిన్నోడమ్ములు ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు దాకా 5ంటికి వచ్చాము. 6:30 అయింది. ఇక్కడ కూర్చున్నాం కాసేపు. చాలా రోజులు అయింది వాళ్ళ ఇంటికి వచ్చని. కాసేపు మాట్లాడాము. ఇప్పుడైతే ప్రేయర్ టైం అయిపోతుందని చెప్పి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఓకే, డాను వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. వచ్చేయండి. ఇంకా కరెక్ట్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. చిన్నోడమ్ముల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డాను వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇది పక్కనేనండి ఇల్లు. ఆయాసం వచ్చిందేంటి? ఇంకెవరు లేరా? ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. చెప్పండి. సాక్ష్యాన్ని బట్టి సూర్య చిన్న ప్రార్థన చేస్తుంది. ఎవరు చెప్పులు అలా పెట్టుకోవాలి. పెట్టకూడదండి. ఎవరి పని అలా చేసుకోవాలమ్మా ఈ రోజుల్లో. ఇదివరకు భర్త పని భార్య చెయ్యాలనే వాళ్ళు కరెక్టే కాదా? అట్లా భర్త పని భార్య చెయ్యాలి. ఇప్పుడు భర్తతో పాటు ఈక్వల్గా షేర్ చేసుకుంటాం కాబట్టి పనులన్నీ భర్త కూడా భార్యకి హెల్ప్ చేయాలి. తిన్నారా అన్న? ఓకే, ఇంటికి అయితే వచ్చేసామండి. చిన్నబాబు అయితే పడుకున్నాడు. ఏం కూర వండుకున్నారు ఇల్లు? మొత్తం ఖాళీ చేస్తారు కదా, నీకేం లేదు కదా.
అన్నం వండుకొని లేకపోతే పచ్చడి వేసుకొని తినేసి. బాగున్నాయా? లడ్డు తినేసావా? కాజా ఉందిగా మరి తినపోయావా? అది ఆడికి వద్దంట. ఏం చేశారు పొద్దున్న నుంచి మరి? ఏం చెప్పాం, చికెన్ కూర ఉండే అది తిన్నాం. ఎంత తెచ్చుకున్నారు చికెన్? ½ kg. మరి కొంచెం కూడా ఉంచుకుంటాం, మొత్తం తినేసరి అమ్మకి కూడా. అమ్మ ఫోన్ చేసి ఇంటికి వచ్చేలోపు మొత్తం తినకపోతే ఇంటికి వచ్చాక కొడతాను అందుగా. ఇంకా అన్నం కూర మొత్తం తినేసారు అందుకని. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. ఇంకా చర్చికి వెళ్ళి చర్చి చూసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా కొంచెం మజ్జిగ అయితే తాగి పడుకుంటామండి. ఇంక ఈ పూట అయితే ఏం తిన్నాము, ఎందుకంటే మధ్యాహ్నం అక్కడ లేట్గా తిన్నాం కదండి. 3-3:30 అయిపోయింది భోజనం చేసేసరికి. ఇంకా కొంచెం అలానే అనిపిస్తుంది, ఇంకా పొట్టలో అంతా ఫుల్గా ఉన్నట్టే. అందుకని ఇంక ఇప్పుడు ఈ పూట అయితే ఏం తినమే, ఇక మజ్జిగ తాగేసి కొంచెం పడుకొని పోవడమే. మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.